సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, LIP లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో బేస్ లైన్ టెస్ట్ నిర్వహించిన తర్వాత అందులో ఒక రికార్డ్ మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ రికార్డులో విద్యార్థులు క్యాన్ అండ్ కాంట్ అంటే మనము సామర్థ్యాల వారీగా విద్యార్థులకు వారు ఆ సామర్థ్యము క్యానా కాంట అంటే చేయగలిగేవాడు చేయలేని వాళ్ళు ఇలా మనము టిక్ మరియు ఇంటూతో ఒక రికార్డు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆ రికార్డులో ప్రిపేర్ చేసిన తర్వాత అందులో కన్సాలిడేషన్ ఉంటుందన్నమాట. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్యాన్. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ విషయానికి వస్తే రీడింగ్, స్పీకింగ్ ఇలాంటివి ఉంటాయి కదా. మనకు ఇలాంటి కాంపిటెన్సీస్ ఉంటాయి. ఈ ఒక విద్యార్థి ఆ కాంపిటెన్సీలో వాడు క్యానా కాంట అంటే ఒకవేళ 4 లేదా 5 అంశాలు అతను చక్కగా చేస్తే టిక్ వేస్తాము. ఒకవేళ 1 లేక 2, 3 అలా చేస్తే దానికి ఇంటూ వేస్తాము. ఇలా వేసిన తర్వాత మొత్తం క్లాస్ రూమ్లో ఒక క్లాస్లో ఎంతమంది కన్సర్న్డ్ కాంపిటెన్సీలో క్యాన్ ఉన్నారు అంటే టిక్ వేసిన వాళ్ళు ఎంతమంది, చదవగలిగే వాళ్ళు ఎంతమంది, చదవలేని వాళ్ళు ఎంతమంది, అలాగే గ్రామర్ చేయగలిగే వాళ్ళు ఎంతమంది, చేరే వాళ్ళు ఎంతమంది, ఇలాంటి అంశాలన్నీ మనము ఆన్లైన్లో నమోదు చేయాలి. ఆన్లైన్లో నమోదు చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే కింద నా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ మెయిల్ ఐడి, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే క్లాస్ 6th, 7th అండ్ 8thలో మీరు అయితే సబ్జెక్టు దాన్ని ఎంపిక చేయండి. ఎంపిక చేశాక మీకు నెక్స్ట్ ఇలా కనిపిస్తుంది. అంటే ఏ ఇయర్ 23నా, 24 25 అని 24, 25 మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇలా మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్. ఇంగ్లీష్ కాబట్టి నేను ఇంగ్లీష్ ఓకే చేశాను. 6th, 7th అండ్ 8th చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుంది మీకు బేస్ లైన్ అని. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు చూడండి ఇక్కడ 6th, 7th, 8th ఏదో క్లాస్ మీరు సెలెక్ట్ చేయాలి. 6th అయితే 6th, 7th అయితే 7th, 8th అయితే 8th చేయాలి. ఇప్పుడు క్లాస్ 6లో బేస్ లైన్ ఎగ్జామ్లో మీకు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు రాయాల. స్పీకింగ్ ఎంతమంది, రీడింగ్ స్పీకింగ్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్యాన్ డూ ఎంతమంది స్పీకింగ్ చేయగలరు అక్కడ అంకె వేయాలి. నెక్స్ట్ రీడింగ్ ఫ్లూయెంట్గా చేసేవాళ్ళ యొక్క సంఖ్య అక్కడ వేయాలి. నెక్స్ట్ వన్ రీడింగ్ కాంప్రహెన్షన్ చదివి ఆన్సర్స్ చెప్పేటువంటి విద్యార్థులకు సంఖ్య అక్కడ వేయాలి. అలాగే రైటింగ్ ఓన్గా రాయగలిగినటువంటి విద్యార్థుల సంఖ్య అక్కడ నమోదు చేయాలి. లాస్ట్లో క్లాస్ స్పెసిఫిక్ కాంపిటెన్సీస్ ఎంతమంది అవి చేయగలరు అవన్నీ చేసిన తర్వాత మీరు కిందటువంటి గ్రీన్ సబ్మిట్ బటన్ను ప్రెస్ చేయాలి. అప్పుడు క్లాస్ 6th మార్క్స్ ఆన్లైన్ ఎంట్రీ అయ్యాయి. ఇలాగే అన్నీ చేయాల్సి ఉంటుంది.